ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువులు. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడున్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ, లేదంటున్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు 2వ స్థానంలో రాహువు, అష్టమంలో కేతు ఉన్నాడు. ఇది మారనుంది. అంటే రాహువు లగ్నంలోకి, సప్తమంలో కేతు వస్తాడు. ముఖ్యంగా సప్తమంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగానే కుంభం లగ్నం, కుంభరాశి వారికి సప్తమ రవి ఉన్నాడు. అంటే రవి న్యాచురల్ 7th లార్డ్ మీకు. సో ఎప్పుడైతే న్యాచురల్గా సహజంగానే సప్తమాధిపతి అయినందుకు అక్కడ కేతు వచ్చినందుకు రవి ముఖ్యంగా ఈగో వీటికి కారకుడు. ఈ కారకుడైనటువంటి రవి స్థానంలో కేతు ఎప్పుడైతే వస్తున్నాడో మీరు ఏదైనా వివాహ సంబంధించినవి ఏవైతే ఉంటాయో జూన్ లోపల చేసుకోవడమే మంచిది. సర్వసాధారణంగా కొన్ని సాఫ్ట్వేర్స్లో మే 18 నుంచి కూడా మార్పు చూపిస్తుంది, కొన్నిట్లో మే 15 చూపిస్తుంది, జూన్ 1 నుంచి చూపిస్తుంది. బట్ ఏంటంటే షాడో ప్లానెట్స్ కాబట్టి కొంచెం దాని ఫలితం ఇవ్వడానికి జూన్ 1 నుంచి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ కేతువు మారుతాడో అక్కడి నుంచి కొంత వివాహము, పార్ట్నర్స్, వివాహ జీవితము, ముఖ్యంగా వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ జీవిత భాగస్వామితో పాటు ఏదైనా ఒక బిజినెస్ పెడుతున్నాం, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ బిజినెస్, ఫార్మా రిలేటెడ్ వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మీరు పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో జూన్ తర్వాత సంవత్సరంన్నర పాటు ఈ యొక్క జాగ్రత్తను తీసుకోండి. అదేవిధంగా కుంభ లగ్నం, కుంభరాశి 2 రకాలు. రాశి విషయంలో మాత్రం మీకు ఎప్పుడైతే రాహు వస్తాడో కొంచెం ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందేమో, ఏదో అవుతుందేమో అని కొన్ని అపోహలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఊహించుకోకండి. మరీ ఎక్కువగా మనకి ఎక్కువ థింకింగ్స్ వస్తున్నాయండి, జూన్ నుంచి చాలా ఎక్కువగా మనకు ఆలోచనలు మారిపోతున్నాయి అనుకునేవారు సింపుల్గా ఏం లేదు. లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః, లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ ఇట్లాంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొంత అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు ఏంటంటే ఏదైనా కానీ రాహుకేతువులు లగ్న సప్తమాల్లోకి మారుతున్నారు కాబట్టి పార్ట్నర్షిప్, వివాహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి? వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి? ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు? లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, 3వ స్థానంలో? అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబపరంగా ఇబ్బందులు, ఆటంకాలు. కేతు ఉంటే, రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో ఉంటే
సిబ్లింగ్స్తో, 4వ స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, 5వ స్థానంలో ఉంటే సంతానం, 6వ స్థానంలో ఉంటే అప్పుల వల్ల, 7వ స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాల్లో, అష్టమంలో ఉంటే యాన్స్టస్ ప్రాపర్టీ, 9లో ఉంటే తండ్రితో దూరం అవడం, 10వ స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే, ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ని సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయంలో ఉండేటువంటి వారి మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వాటికి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.